స్టార్లతో సన్నిహితంగా మెలుగుతూ వారిని అందంగా చిత్రీకరించాలనే తపన స్టిల్ ఫోటోగ్రాఫర్లకు ఉండొచ్చు. కానీ ఒక్కోసారి హద్దుమీరి ప్రవర్తిస్తే మాత్రం అది ఆబాసు పాలవుతుంది. అలాంటి ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడే భామలు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ని నిలదీస్తూ డాన్సింగ్ క్వీన్ అయేషా ఖాన్ ఫైర్ అయిన ఘటన ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముంబైలో జరిగిన తూ యా మే సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్క్రీనింగ్ కోసం వచ్చిన అయేషా ఖాన్ రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు పోజులిస్తూ ఉండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను వెనుక వైపు నుండి వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన అయేషా వెంటనే అసహనం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశారు. స్టిల్ ఫోటోగ్రాఫర్లను అయేషా సున్నితంగా హెచ్చరించారు. అప్ ఇజ్జత్ ఖుద్ కమాయింగే ఔర్ ఖుద్ హీ గవాయింగే, ప్లీజ్ మత్ కరియే, అచ్చా నహీ లగ్తా అని హిందీలో వ్యాఖ్యానించారు. దీని అర్థం, గౌరవాన్ని మీరే సంపాదించుకుంటారు, మీరే పోగొట్టుకుంటారు, దయచేసి ఇలా చేయకండి, ఇది పద్ధతి కాదు అని హెచ్చరించారు. అయేషా అభ్యంతరానికి కారణాలు లేకపోలేదు. నిజానికి ఇప్పటి సోషల్ మీడియా యుగంలో ఫోటోగ్రాఫర్లు లేదా వీడియోలు షూట్ చేసే వ్యక్తులు హద్దులు మీరుతున్న తీరు షాక్ ఇస్తూ ఉంది. సెలబ్రిటీల వ్యక్తిగత ప్రైవసీని గౌరవించకుండా అసభ్యకరమైన యాంగిల్స్ లో ఫోటోలు తీయడం నిత్య కృత్యంగా మారింది. అందుకే అయేషా మండిపడ్డారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అయేషా ఖాన్ మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు ఊప్స్ మూమెంట్స్ కోసం వెతకడం, అనుమతి లేకుండా వీడియోలు తీయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అయేషా ఖాన్ అలా స్పందించిన వెంటనే అక్కడున్న ఇతర ఫోటోగ్రాఫర్లు కూడా ఆమెకు మద్దతు పలికారు. తప్పుగా ప్రవర్తించిన సదరు ఫోటోగ్రాఫర్ను అలా వీడియోలు తీయడం ఆపేయమని కోరడం విశేషం. సెలబ్రిటీల విషయంలో ఫోటోగ్రాఫర్లు ప్రవర్తించే తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు అయేషా ఖాన్ కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. షనాయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన తూ యా మే సినిమా స్క్రీనింగ్ కు అయేషా ఖాన్ తో పాటు అనన్య పాండే, ఖుషీ కపూర్, అనిల్ కపూర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అయేషా ఖాన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతూ ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా కాంబినేషన్ లో వస్తున్న పెద్దిలో అయేషా ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలోనూ అయేషా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు బాలీవుడ్ లో పలు చిత్రాలతో అయేషా బిజీగా గడుపుతూ ఉంది.